కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకి కొంత నిరాశ చెందారు. సో, వాళ్ళ కోపం ఈరోజు కట్టలు తెంచుకుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపిక పట్టిండ్రు. సో, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో భరోసాలను నింపారు. సో, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం కావచ్చు, అట్లాగే రాహుల్ గాంధీ ఇక్కడ చిక్కడపల్లి దగ్గర ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి కావచ్చు, విద్యార్థులకు అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్ని సమస్యల్ని నోటిఫికేషన్స్ విషయంలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం, అట్లాగే మేము అధికారంలోకి వస్తే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఎలాంటి సమస్యలు తలెత్తబోవు మేము అధికారంలోకి వస్తే అనేసి చాలా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరంన్నర దాటింది, సంవత్సరం మీద 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద, స్కాలర్షిప్ల మీద ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు చాలా వరకు హోప్స్ పెట్టుకుంటారు. అవి విడుదలైతే తమకు కొంత మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి ఉండదు అని. కానీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే సీఎం అయిన తర్వాత ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు విడుదల చేయకపోవడంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు పీడిఎస్ విద్యార్థులు అందరూ కూడా, అట్లాగే ఆ విద్యార్థి సంఘ నాయకులు. సో, ఆ ప్రయత్నం చేస్తుండగానే అక్కడ అప్పటికే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో, భారీగా వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ అక్కడ పోలీసులు భారీగా మోహరించారు సీఎం ఇంటి వద్ద. వాళ్ళందరూ కూడా అక్కడికి విద్యార్థులు వచ్చినోళ్ళని వచ్చినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వచ్చినటువంటి విద్యార్థులను అందరినీ కూడా చాలా దౌర్జన్యంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్స్కి తరలించారు, అడ్డుకున్నారు, దౌర్జన్యంగా ఈడ్చుకొని లాగేసుకొని వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం కూడా. సో, విద్యార్థులందరూ కూడా వాళ్ళు చాలా ఓపిక పట్టిరు, నిరాశ చెందిరు. ఇంకా 2 ఏళ్ళు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు ఈ గవర్నమెంట్, ఇచ్చిన మాట మీద, ఇచ్చిన హామీ మీద ఎందుకు నిలబడలేకపోతుంది అనే క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘానికి సంబంధించిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు కూడా. సో, భారీగా పోలీసులు మోహరించడంతో వీళ్ళ ఏదైతే అనుకున్నారో దానికి కొంత అడ్డుకట్ట పడింది అనేసి చెప్పాలి. సో, మెయిన్గా చెప్పాలంటే 9,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, అట్లాగే స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. సో, మేనేజ్మెంట్స్తో గత 6 నెలల కిందట కూడా సీఎం రేవంత్ రెడ్డి జేఎన్టీయూ సాక్షిగా, అంటే ఆ కాలేజ్లో, ఆ యూనివర్సిటీలో వెళ్ళేసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఎన్టీయూలో మేనేజ్మెంట్స్ అందరూ కూడా మేనేజ్మెంట్ సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగే స్కాలర్షిప్ అమౌంట్స్ కూడా అన్నిటినీ త్వరలోనే రిలీజ్ చేస్తా అన్నారు. చెప్పి 6 నెలలు గడుస్తుంది, అయినా ఇప్పటికీ కూడా ఆ ఊసే లేదు. కనీసం మళ్ళీ మేనేజ్మెంట్స్ని పిలిపించి మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా దాఖలాలే లేవు. సో, దీంతో మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే ఫీజు స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు విద్యార్థుల మీద ఒత్తిడిని తీసుకొస్తుంది. వాళ్ళు వీటిని చెల్లిస్తే కానీ సర్టిఫికెట్లను ఇవ్వబోమనేసి కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. ఇదంతా కూడా కొంత విద్యార్థుల చదువుల మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఓపిక నశించినటువంటి విద్యార్థులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అక్కడ భారీగా పోలీసులు అయితే మోహరించారు. అక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల మీద దౌర్జన్యంగా వాళ్ళని ఈడ్చుకెళ్ళి డీసీఎంలోకి ఎక్కించి సో పోలీస్ స్టేషన్స్కి తరలించారు. సో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా చాలా వరకు నినాదాలు చేశారు. నిజంగా పీడిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ అన్న మనం లైన్లోకి తీసుకుందాం. అసలు అక్కడ జరిగింది ఏంటి, అసలు విద్యార్థుల ఓపిక ఎందుకు నశించింది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ హామీలు ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు రాకపోవడంతో మేనేజ్మెంట్ నుంచి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహేష్ అన్నకు ఒకసారి ఫోన్ కలుపుదాం. ఫోన్ లైన్లోకి మహేష్ అన్నని తీసుకుందాం. పీడిఎస్ స్టేట్ సెక్రటరీ ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈయన కూడా ఉన్నాడు, ఈయన పైన కూడా పోలీసులు దౌర్జన్యంగా కూడా ఈడ్చుకెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్లారా, అసలు ఏ పిఎస్లో వీళ్ళని కూర్చోబెట్టిరు, ఎట్లా కస్టడీలోకి తీసుకున్నారు ఏంటి అన్న విషయాలను కూడా ఒకసారి మాట్లాడిద్దాం. హలో హలో మహేష్ అన్న నమస్తే. అన్న నేను హరితనే, మనం లైవ్లో ఉన్నాం.
అన్న ఈరోజు మీ విద్యార్థి సంఘం పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. వెళ్లే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారనేసి విన్నాం, విజువల్స్ లో కూడా చూసాం. ఏందన్నా అసలు ఎందుకు మీడియాకు కూడా ఎవ్వరికి కూడా చెప్పకుండా మీరు ఈరోజు ఆ ముట్టడికి ప్రయత్నం చేసిరే? అప్స్టాండింగ్ లో ఎందుకున్నారు? పోలీసుల దౌర్జన్యం అంటారా, లేదంటే పోలీసుల రాజ్యం నడుస్తుంది అంటారా? ఎక్కడికక్కడ అరెస్ట్ల పరంపర కొనసాగుతుండడంతో మీరు చెప్పుకోలేకపోయారా మీడియాకి? అసలు ఏం జరిగింది అక్కడ? అంటే ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా ఇస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ చిన్నపాటి నిరసన వ్యక్తం చేసినా కూడా ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నారు. అందుకనే ఈ రోజు మేము ఎవరికి చెప్పకుండా లేకపోతే అంటే అబ్స్టాండింగ్ లో ఉండి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేయడం జరిగింది. అంటే చిన్నపాటి నిరసనను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతా ఉంది. కాబట్టి మేము అలా చేయాల్సి వచ్చింది. ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2500 కాలేజీల్లో 7 లక్షల పైచిలుకు విద్యార్థులు 7,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు ఒక పక్క ఎంట్రన్స్ టెస్ట్ నడుస్తా ఉన్నాయి, సిపిజిటి అని, బీఈడి ఎంట్రన్స్ అని, ఇంకా పీజీ ఎంట్రన్స్ అని, అదేవిధంగా పీజీ సెట్ ఎంట్రన్స్ అని, ఇట్లా అనేక మంది విద్యార్థులు వాళ్ళ ఫైనల్ ఇయర్ చదువుకొని ఎంట్రన్స్ రాస్తా ఉంటే ఎంట్రన్స్ రాసి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు వాళ్ళు ఈరోజు కౌన్సిలింగ్ కి వెళ్లకుండా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ లేవు. సర్టిఫికేట్స్ ఎందుకు లేవనంటే రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ప్రైవేట్ మేనేజ్మెంట్స్, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఈరోజు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. అంటే ఒక పక్క ఈరోజు సర్టిఫికేట్ అంటే ఉన్నత చదువులు చదువుకోవడం కోసం అవకాశం ఉండి కూడా రియంబర్స్మెంట్ రాక ఈ రోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఒక స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. అందులో భాగంగానే విద్యార్థుల ఆగ్రహాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డికి తెలియజెప్పడం కోసం మేము రేవంత్ రెడ్డి ముట్టడి చేశాం. మొన్ననే పీడిఎస్ ఆధ్వర్యంలో జూలై 2, 3, 4వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించాం. స్వచ్ఛందంగా విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బంద్లో పాల్గొన్నారు. 3 రోజులు బంద్ పాటించారు. ఈ రోజు ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు గత 18 ఏళ్ల కాలంగా. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థుల ఆర్తనాదాలు, ఆకలి కేకలు విని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా బాకీ పడ్డది విద్యార్థులకి. ఆ బాకీ పడ్డటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సో విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉండడం కారణంగా మీరు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిరా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పీసీసీగా ఉన్నప్పుడు మీకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, భరోసాలు కావచ్చు, మీరు విన్నది, మీరు చూసింది చెప్పగలరు? అంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, అట్లనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అంటే కింద స్థాయిలో అన్ని మంత్రులకి, ఎమ్మెల్యేలకి మునతి పత్రాలు ఇవ్వడము, బంధువులు చేయడం అన్ని అయిపోయిన తర్వాతనే లాస్ట్ కార్యక్రమంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ఆక్రందనని ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పాలని మేము ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. అయితే మేము సీఎం గా ఎలక్ట్ అయిన దగ్గర నుంచి మేము అపాయింట్మెంట్ కోరినాం. కానీ ఏ సందర్భంలో గానీ విద్యార్థుల యొక్క సమస్యను తెలుసుకోవడానికి కానీ, విద్యార్థుల యొక్క వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి కానీ ముఖ్యమంత్రి సిద్ధపడలేదు. అందులో భాగంగానే ఎవరికి ఏ విద్యాసంఘానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇస్తే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం జవాబుదారీతనంగా ఉండాల్సి వస్తుంది అనే ఒక నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ఈ పేద పడుగు బలైన వర్గాల విద్యార్థుల మీద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తు మీద ముఖ్యమంత్రికి బాధ్యతారహితంగా ఉన్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకునే ఒక పద్ధతి మానేసిండు. కాబట్టి అందులో భాగంగానే మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఇల్లు దగ్గరికి వెళ్తున్న క్రమంలో మమ్మల్ని పోలీసులు విచ్చలవిడిగా కొట్టడము, అదేవిధంగా ఈడ్చుకెళ్లడము, ఎట్లా పడితే అట్లా తిట్టడము, అట్లనే పోలీస్ స్టేషన్ లో పెట్టి ఈ రోజు మాకు కనీసం అక్కడ కూర్చుంటానికి అవకాశం కూడా ఇవ్వకుండా కింద కూర్చోబెట్టారు. మేమేమి పోలీసు ఈరోజు ఉగ్రవాదులం కాదు, దొంగలం అంతకన్నా కాదు, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూర్చోడానికి అంతకన్నా పోవడం లేదు. మిమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చి వెళ్ళి డీసీఎంలలో ఎక్కించేసి అక్కడ నుంచి నియర్ బై పిఎస్ లకి తరలించారనేసి విన్నాము. మాకు కూడా అవే విజువల్స్ లో కనిపిస్తుంది. కానీ మీరు చేయి చేసుకురు, కొట్టిర్రు అనేసి కూడా చెప్తున్నారు. నిజంగా కొట్టినరా అన్న? ఈ రోజు అక్కడ వచ్చినటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఏమైనా నడిచిందా? అంటే ఈ రోజు అక్కడికి వచ్చిన విద్యార్థుల యొక్క ఫోన్లు కూడా బలగొట్టారు పోలీసులు. అయ్యో. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత విద్యార్థులు ఎవరో ఫోటోలు తీసుకుంటారు, జనరల్ గా ఫోటో తీసుకుంటున్న క్రమంలో ఫోన్లు తీసుకుని కూడా బలగొట్టిన ఒక స్థితి ఉంది. అందులో భాగంగానే మేము ఈ రోజు జూబ్లీస్ సిఐ గారికి కూడా మేము కంప్లైంట్ చేసినాము. అట్లనే అంటే అక్కడ విపరీతమైనటువంటి పిడుగు తిరుగుతుకుంటూ ఇడ్చుకుపోవడం అయితే జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ, పోలీసు యంత్రాంగం కానీ ఇప్పటికైనా ఈ రకమైనటువంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇది డెమోక్రసీ.
విద్యార్థి యొక్క హక్కుల కోసం పోరాడే సంఘం పీడిఎస్ విద్యార్థి సంఘం గత 50 ఏళ్ళుగా పనిచేస్తా ఉంది. కాబట్టి ఈ ఈ విద్యార్థుల యొక్క సమస్యల్ని మేము తెలియజెప్పాలని చెప్పేసి అక్కడికి పోతే ఇట్లా దుర్మార్గంగా వివరించడం అనేది సరైనది కాదు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాం. సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరును ఎట్లా చూస్తారు? అసలు పోలీసులుకి ముందస్తు ఇంటిమేషన్ ఉందా మీరు అక్కడికి వస్తున్నారని? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందనుకుంటా. ఎందుకంటే రెగ్యులర్గా ఉండేటువంటి పోలీసుల కంటే కూడా ఈరోజు చాలా ఎక్కువగా బెటాలియన్ అక్కడికి దిగింది. సో దాని వెనకాల ఏంటి అంటే మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తోటే పోలీసులని కొంత పెంచిరు అనుకోవచ్చు అక్కడ? అంటే పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఎట్లా చూస్తారన్న? అంటే ఈ రక్షణ వ్యవస్థ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఏమైపోయిందనంటే ఈ దేశంలో ఆకలితోనే చనిపోతారు, కార్మికుడికి కనీస వేతనాలు లేకుండా ఇబ్బందులకు గురవుతారు, లేదంటే అమ్మాయిల మీద అత్యాచారం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ గట్టిగా పనిచేసి వాళ్ళకున్న సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతి ఈ రోజు ఇంటెలిజెన్స్ పనిచేయకుండా ఈ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఏమైపోయిందంటే ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, డెమోక్రటిక్ ప్రజాస్వామిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అణచివేసడం కోసం ఉపయోగపడుతున్నారు. అందులో భాగంగా నిన్నటి నుంచే పీడిఎస్ నాయకుల్ని అన్ని జిల్లాల్లో విస్తృతంగా అరెస్ట్ చేశారు. ఈ దానికోసం ఉపయోగించుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే అక్కడ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సంస్థని సమాచారాన్ని చేరదీసింది అనుకుంటా. అట్లా అక్కడ పోలీసులు చాలా మంది ఉన్నారు. ఆ అక్కడికి మేము పోతున్న క్రమంలో మా మీద దురుసుగా ఒక రకంగా మా మీద చాలా రూడ్ గా బిహేవ్ చేసిన ఒక పరిస్థితి కూడా ఉంది. ఓకే, అంటే ఈ ముందస్తు అరెస్టులను కావచ్చు, లేదంటే తెలుసుకొని దౌర్జన్యంగా వ్యవహరించినట్టు తీరును కావచ్చు. ఎందుకంటే డెమోక్రటిక్ రాజ్యం అనేది, అంటే ఇక్కడ మీరు మీ హక్కుల కోసం ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల మీరు ఫైట్ చేస్తుంటే దాన్ని అడ్డుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పీసీసీగా ఉన్నప్పుడు. అట్లాగే ఇక్కడ అధిష్టానం నుంచి చూసుకుంటే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ కూడా వచ్చారు. మీకు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీరిపోతాయి, అట్లాగే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సో అవి పక్కన పెడితే స్టూడెంట్స్ కి ఇప్పుడు కాలేజ్ల విషయంలో మేనేజ్మెంట్ ఒత్తిడిని ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే ఫీజులు కట్టకపోతే సర్టిఫికేట్స్ రావు. సో సర్టిఫికేట్స్ లేకపోతే మీరే అన్నారు ఇప్పటి వరకు ఉన్నత విద్యని అభ్యసించే విషయంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ కి ఇంకెక్కడన్నా వెళ్ళాలన్నా కూడా సర్టిఫికేట్స్ మస్ట్. సో అట్లాంటి విషయంలో సర్టిఫికేట్స్ ఆపి మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్మెంట్ సో ఈ రకంగా వ్యవహరిస్తుంది అనేసి అంటున్నారు. సో విద్యార్థులు అట్లా అంటే ఏంటి, వాళ్ళు మీ వరకు వచ్చి చెప్పుకుంటుంది ఏంటి, మీరు నెక్స్ట్ వాళ్ళ తరపున మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు చాలా మంచి విషయాలు అడిగారు. ఒకటి, ఆ రోజు విద్యార్థి నిరుద్యోగుల పక్షాన మేమందరం కూడా పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా మాతో కలిసి వచ్చింది. అందులో బాగానే ఆ రోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కలుపుకొని పోరాటం చేసిన ఒక పరిస్థితి కూడా ఉంది గత ఎన్నికల ముందు. అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే తన మేనిఫెస్టోలోనే విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాం, ఉన్న బాధ్యతలు కూడా తీర్చేస్తాం, ప్రతిసారి రెగ్యులరైజ్ చేసి విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పింది. మేము అడుగుతున్నది ఏంటంటే మీరు మేనిఫెస్టో పెట్టిన అంశం ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అది విద్యార్థులు అటు రాహుల్ గాంధీ కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు బాకీ పడ్డారు. ఒక రకంగా విద్యార్థుల నిరుద్యోగుల్ని వాళ్ళు ఆ రోజు కళ్ళబోలి మాట చెప్పి ఆ రోజు మోసం చేసిన ఒక పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అదొకటైతే ఈ రోజు విద్యార్థులు ఎట్లా నష్టపోతా ఉన్నారనంటే ఈ రోజు ఒక ఇష్యూ చెప్తాం మీకు. నిజాం కాలేజీలో బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక సీట్ వచ్చిన విద్యార్థి ఈ రోజు కొత్తగా ఒక రూల్ ఏం తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ అనేది కాలేజ్ అకౌంట్ లో కాదు, ఇప్పటి నుంచి స్టూడెంట్ అకౌంట్ లో పడుతుంది అనేది ఒక రూల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి కోర్స్ అయిపోకన ముందే ఇప్పుడు పేద బడుగు లేని వర్గాల విద్యార్థుల నుంచి రియంబర్స్మెంట్ అనేది తీసుకుంటా ఉన్నారు ఫస్టే. అంటే ఒక పక్క పెండింగ్ ఉన్న నిధులు ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? కాలేజీ పోతే సీట్ వచ్చిందని కాలేజీలో పోతే కాలేజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎట్లాగా మీ అకౌంట్ లో పడుతుంది కాబట్టి ఫస్ట్ మీరు కట్టండి అని చెప్పేసి వాళ్ళు నిబంధన పెడతా ఉన్నారు. అట్లా ఒక ఆర్థిక భారం అనేది విద్యార్థి మీద మోపి ఈ రోజు విద్యార్థులు ఎవ్వరు కూడా కాలేజీలో చదువుకోవడం లేదు. నిజాం కాలేజీ లాంటి కాలేజీలో సీట్ వచ్చిన విద్యార్థులు చాలా మంది ఈ రోజు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎన్నో ఆకాంక్షలతోని ఆశలతోని నిజాం కాలేజీ లాంటి కాలేజీకి చదువుకుంటానికి వస్తే అక్కడ ఫీజులు ముందే కట్టాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక నిబంధనతోని ఫీజులు ముందే వాళ్ళు కట్టించుకుంటా ఉన్నారు. మీరు అడగండి ఇప్పుడు నిజాం కాలేజీ ప్రిన్సిపల్ ని, ముందే కట్టించుకోవడం వల్ల వాళ్ళ ఆర్థిక భారాన్ని మోయలేకపోవడం వల్ల అందరు ఇంటికి పోతున్న ఒక పరిస్థితి. కాబట్టి
కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారి గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రియంబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలో మొత్తం రియంబర్స్మెంట్ పథకాలు ఎత్తివేయడం కోసం ఒక కుట్ర చేసిన ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకనంటే ఫస్ట్ కాలేజ్ అకౌంట్ లో కాదు స్టూడెంట్ అకౌంట్ లో పడుతుంది అని చెప్పేసి నిబంధన తీసుకురావడం, అందులో బాగానే కాలేజ్ యాజమాన్యాలు మొత్తం కూడా మీకు ఎట్లాగా పడుతుంది అని చెప్పేసి ముందే ఫీజులు కట్టించుకోవడం, అంటే రియంబర్స్మెంట్ ఇచ్చే దానిలో నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ కుట్రని విద్యార్థులు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇంతకు ముందు ఇట్లా ప్రాసెస్ లేకుండేనా అన్న? అంటే ఫస్టే ఫీజు కట్టించుకోవడం కానీ ఇట్లాంటి ప్రాసెస్ లేకుండేనా ఇది వరకు గవర్నమెంట్లలో? ఇది వరకు లేదు. ఇది వరకు సీట్ వస్తే ఎంచక్క పోయి రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు పోయి డిగ్రీ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా నిబంధన తీసుకోవడం వల్ల అది కూడా ఈ రోజు విద్యార్థుల మీద ఆర్థిక భారం అవుతుంది. ఇంకోవైపు పోస్ట్ ఫీజులను ఎగ్జామినేషన్ ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచారు కాలేజీలో. ఈ రోజు ఎగ్జామినేషన్ ఫీజు 3,500 నుంచి 4,000 దాకా ఉంది. కోర్స్ ఫీజుల్ని డబుల్ చేసిన పరిస్థితి ఉంది. అంటే అటు పక్క స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ని పెంచాల్సింది పోయి అసలుకే ఎత్తేసే కుట్రని చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీని మీద మేము ఫైట్ చేస్తా ఉన్నాం. దీని మీద మేము చాలా సీరియస్ గా ఉన్నాం. గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరుగుతుంది తెలంగాణలో ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు ఈ నిధులను విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇల్లును ముట్టడి చేయడం జరిగింది. ఈ రోజు నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు మీ పక్కన కూడా చాలా సౌండ్స్ వస్తున్నాయి. మిమ్మల్ని అరెస్ట్ చేసిరని విన్నా, మీతో పాటు విద్యార్థులందరినీ కూడా అక్కడికి వచ్చిన విద్యార్థులను వచ్చినట్టు అరెస్ట్ చేసిరని. ఎక్కడికి తీసుకుపోతున్నా? ఏపీఎస్ కి తీసుకుపోతురు. అసలు ఏం చెప్పారు? ఎందుకు ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు? నా క్వశ్చన్ కి మీకు ఏం ఆన్సర్ చేస్తారు పోలీసులు? పోలీసు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఫస్ట్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మేము అక్కడ వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది, తిండి కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అదే విధంగా మా రైట్ ఏదైతే రైట్స్ కోసం పోరాటం చేసినాం. కానీ ఎక్కడ కూడా పోలీస్ స్పందించకుండా, సరైన ఆహారం కూడా పెట్టకుండా, కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా, కనీసం కూర్చుంటానికి మమ్మల్ని డిగ్నిఫైడ్ గా చూడకుండా కింద కూర్చోబెట్టి మా స్టూడెంట్స్ విద్యార్థి నాయకులు మొత్తం కూడా కింద కూర్చోబెట్టి మమ్మల్ని మిస్బిహేవ్ పనిచేసిన ఒక పరిస్థితి ఉంది. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, ఇది ప్రజాస్వామిక పాలన అంతకంటే కాదు. ఇది వాటికి ఇది నియంతృత్వంగానే మనకు కనపడతా ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ మమ్మల్ని బొల్లారం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు గంటకు పైగానే మమ్మల్ని వెహికల్ చెప్తా ఉన్నారు. బయటికి ఏమి కనబడలేదు. మొత్తం ఒక డబ్బా లాగుంది, దాంట్లో చూసి మమ్మల్ని అంతా ఒక 44 మందిని గాడి తీసుకుపోతున్న పరిస్థితి మాకు తెలవడం లేదు. బొల్లారం పోలీస్ స్టేషన్ వరకే తీసుకుపోతా ఉన్నారు, కానీ ఇప్పటివరకు కూడా మేము అక్కడికి చేరుకోలేదు. ఏం చేద్దాం? ఇప్పుడు ఈ అరెస్ట్ల పరంపర కంటిన్యూ అవుతుంది. స్టూడెంట్స్ బయటికి వచ్చిన క్వశ్చన్ చేసే విద్యార్థి సంఘ నాయకుల్ని ముందస్తు అరెస్టులు కావచ్చు, కస్టడీలోకి తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మొన్న రీసెంట్గా చలో సెక్రటేరియట్ ముట్టడికి కూడా గ్రూప్ 1 వాళ్ళు పిలుపునిస్తే, అంటే మీన్స్ విద్యార్థి సంఘాల్లో నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా మంది పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు చేసిరు. ఇండ్ల కాడ, హాస్టల్ల కాడ, లైబ్రరీస్ కాడ ఎక్కడుంటే అక్కడనే అరెస్టులు చేసి తీసుకుపోయిన సందర్భాలు చూసినాం. సో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటన్నా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? విద్యార్థుల తరపున 40 ఏళ్ల సంధి పోరాటం చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా ఈ 18 ఏళ్ల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఎక్కువ అసంతృప్తిని మూట కట్టుకున్న ప్రభుత్వం ఏదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థులు, నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదని. కాబట్టి మేము దశలవారీగా ఆందోళన చేపడతాం. అవసరమైతే కలిసి వచ్చే అన్ని విద్యా సంఘాలు కూడా కలుపుకుంటాం, మేధావులు కలుపుకుంటాం. అట్లే ఈ రాష్ట్రంలో విస్తృతమైనటువంటి ఒక ప్రజా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడం కోసం పీడిఎస్ ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా అవసరమైతే వచ్చే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ని, ప్రజాప్రతినిధుల్ని కూడా అడ్డుకుంటాం. వాళ్ళ నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం మొండి పట్టుకు పోకుండా వాళ్ళు ఇస్తానన్నటువంటి, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది. మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీరుస్తామని చెప్పిండ్రు. మరి వచ్చి సంవత్సరం మీద 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే స్కాలర్షిప్ విషయంలో అసలు ఊసే ఎత్తట్లేదు. అదే కాదు, ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలకు విరుద్ధంగా, విభిన్నంగా, సో ముందే
పిల్లలతోటి మేనేజ్మెంట్స్ ఫీజులు కట్టించేసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే స్టూడెంట్స్ అకౌంట్లలోకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ వేసేస్తామని చెప్పేసరికి కాలేజ్ మేనేజ్మెంట్స్ ఏం చేస్తారు, ముందస్తుగా వీళ్ళతోటి ఫీజులు కట్టించేసుకుంటారు. దీంతో పిల్లలకు ఆర్థిక భారం ఒక ఎత్తు, తల్లిదండ్రులకు పిల్లలకి వీటి విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఉన్నత విద్యను అభ్యసించే విషయంలో కూడా వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వివిధ రకాలుగా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది స్టూడెంట్స్. సో ఇవన్నిటి మీద చాలా వరకు ఓపిక పట్టిండ్రు. సర్లే మేనిఫెస్టోలో ఉంది కదా మనకు సంబంధించిన సమస్య, ఖచ్చితంగా మన డిమాండ్ల పట్ల, న్యాయపరమైన డిమాండ్ల పట్ల గవర్నమెంట్ స్పందిస్తుందని ఇన్ని నెలలు కూడా చాలా ఓపిక పట్టింది. ఇక ఓపిక నశించింది. ఇక కాలేజీల వాళ్ళు మేనేజ్మెంట్స్ ఒత్తిడి పెట్టడంతో విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎన్నోసార్లు నిరసనలు, ధర్నాలు ఏం చేసినా కూడా గవర్నమెంట్ స్పందించట్లేదు అన్న ఒక నెపంతో. ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి చేతులనే విద్యాశాఖ ఉంది. సో ఇంకెవరిని కలవాలి, మేము ఎవరిని కలిస్తే మాకు పనులు అవుతాయి, ఎంతమందిని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా, నిరసనలు చేసినా, ధర్నాలు చేసినా అసలు ఇప్పటి వరకు స్పందించిన నాదుడే లేడు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చేతులనే విద్యాశాఖ ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాకు హామీ ఇచ్చిండు. సో ఆ హామీ పట్ల నిలబడకపోవడంతో ఈరోజు మా కోపం కాస్త కట్టలు తెంచుకుంది. ఇంకా చేసేదేం లేక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా మేము అక్కడికి వెళ్తే పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు, మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళారు. సో పోలీసుల రాజ్యం వెళ్తున్నట్టు అనిపించింది. ముందస్తుగా పోలీసులను అక్కడ పెట్టే తీరు కావచ్చు, నిజంగా పోలీసులు జులుం నశించాలంటూ కూడా వాళ్ళు అక్కడ చాలా నినాదాలు చేశారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు విద్యార్థులను అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఫస్ట్ జూబ్లీ హిల్స్ పిఎస్లో ఉంచారంట. అక్కడ నానా ఇబ్బందులు పడ్డారు, తిండికి నీళ్ళకు కూడా చాలా వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిరంట. మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసి బొల్లారం పిఎస్, అల్వాల్ దగ్గర ఉన్నటువంటి బొల్లారం పిఎస్కి తీసుకెళ్తున్నారంటారు. అక్కడ వ్యాన్లో ఉండగానే మనతో మాట్లాడారు. సో 40కి పైగా విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, పీడిఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. సో చూసిండ్రు కదా, అంటే విద్యార్థుల హక్కుల పట్ల వాళ్ళు ఫైట్ చేస్తుంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మీకు చూపిస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ప్రజాపాలన లేదంటే పోలీసుల రౌడీ రాజ్యమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తారు పీడిఎస్. ఇప్పటిదేం కాదు, ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకత్వం వహిస్తుంది ఏం కాదు. 40 ఏళ్ల సంది మేము విద్యార్థుల హక్కుల తరపున పోరాటం చేస్తున్నాం. సో ఇప్పటికీ చాలా వరకు టైం ఇచ్చినాం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి గవర్నమెంట్లు అసలు లేనే లేవు. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఆ పేరు దక్కించుకుంది. కాబట్టి ఇప్పటివరకు కూడా చూసినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. సో ఫ్యూచర్లో మాత్రం మరో పోరాటం విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మరో పోరాటం తప్పదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనతోటి పీడిఎస్యు నాయకులు మాట్లాడినటువంటి తీరుని పట్ల తెలుస్తుంది. అట్లాగే విద్యార్థుల కోపం కూడా అంతా ఇంత కాదు, ఇంతవరకు కొంత కోపం ఉండే, కొంత డిమాండ్లను చెప్పుకున్నారు, నిరసన తెలిపారు, ధర్నాలు చేశారు. కానీ ఫ్యూచర్లో మాత్రం పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్. ఇది ఓవరాల్గా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నటువంటి వాటిని విడుదల చేయాలన్న డిమాండ్తో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే విషయంలో భాగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్.